నమస్కారం అండి. నా పేరు కోటేశ్వర్ దేవులపల్లి. నేను యాక్యుప్రెషర్ మ్యాగ్నెట్ థెరపిస్ట్ని. ప్లాస్టర్ ట్రీట్మెంట్ విధానంలో ఇంతకుముందు నేను నల్లబొంగు గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. యూట్యూబ్లో ఉంటుంది, మీరు కావాలంటే చూసుకోవచ్చు. దాంట్లో నల్లబొంగు ప్లాస్టర్తో ఎలా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అనే విధానం ఉంది. ఇప్పుడు ప్లాస్టర్తో కాలి ఆనెలు, మీకు ఆనెలు పాదం కింద అరిపాదంలో ఆనెలు తయారవుతాయి. ఎందుకు తయారవుతాయి అని అంటే అది శరీరం వేడి వల్ల. మీ శరీర తాపం ఎక్కువగా ఉన్నది అని అంటే మాత్రం మీకు ఆనెలు తయారవుతాయి. ఒక విధానము. ఇంట్లో మార్బుల్స్, టైల్స్ కానీ ఉంటే మాత్రం ఆనెలు తయారవుతాయి. ఇది రెండో విధానం. మూడవ విధానం, మీకు మూత్రం సంచి ఏమైనా ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటాయి, యూరిన్ ఇన్ఫెక్షన్, విపరీతమైన యూరిన్ ఇన్ఫెక్షన్ ఫ్రీక్వెంట్గా ఎప్పటికీ అంటే 2-3 రోజులకు ఒకసారి మూత్రం ఇన్ఫెక్షన్ కనుక మీకు వస్తుంది అంటే మాత్రం ఆనెలు తయారవుతాయి. ఈ ఆనెలను మీరు హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేసి, అంటే ఆపరేషన్ అంటే బ్లేడ్తో కట్ చేస్తారు వాళ్ళు. ఎవ్రీ టైం మీకు పెరగడం, హాస్పిటల్కి వెళ్ళడం, ఆ బ్లేడ్తో కట్ చేయడం, పలుకు కూడా తీసేటువంటి విధానం, దాంట్లో చాలా నొప్పి ఉంటుంది. నడవడం, ఆనెలతో నడవడం ఒక రకమైన నరకం. బ్లేడ్తో కట్ చేయడం, పలుకు తీయడం ఇంకో నరకం. దీనికి ఒక మంచి ఉపాయం, ఎంత ఈజీ అని అంటే మీరు ఇంట్లో కూర్చొని మీకు మీరే చేసేసుకోవచ్చు ఈ ట్రీట్మెంట్. ఎలా అంటారా అంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక ప్లాస్టర్, ఇది సర్జికల్ ప్లాస్టర్, మెడికల్ షాప్లో దొరుకుతుంది. మీకు ఏదైనా ఏజెన్సీ, సర్జికల్ ఏజెన్సీ ఉంటే అక్కడ కూడా దొరుకుతుంది. ఇది 100 నుంచి 200 రూపాయల వరకు ఖరీదు అవుతుంది. ఇది ఒకటి తెచ్చుకోవచ్చు మీరు, లేకపోతే 2 తెచ్చుకోవచ్చు. ఒకటి సరిపోతుంది. చూడండి, దీన్ని వాడే విధానం నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతకుముందు నేను నల్లబొంగుకు డబల్ లేయర్, ఒక ప్లాస్టర్ ఇంకో ప్లాస్టర్ మీద అతికి పెట్టే విధానం, డబల్ లేయర్ తోటి మీకు నల్లబొంగు నయమైపోతుంది ఫేస్ మీదకి. ఆనెలకు మాత్రం ఇంత పెద్ద, మీరు ఆనెలకు నేనేం చెప్పానంటే నల్లబొంగుకు ఇంతే చిన్నగా అంటే ఇంత, లేకపోతే ఇంత సైజు. అడ్డంలో అయితే ఇంత, నిలువులో అయితే ఇంత, అడ్డంలో అయితే ఇంతే సైజు. ఇంతకంటే ఎక్కువ చేయకూడదు, ఫేస్ ఖరాబ్ అయిపోతుంది. నిలువులో అయితే ఇంత. ఇది ఫేస్కి, నల్లబొంగుకి డబల్ లేయర్. ఇప్పుడు ఇంత పొడుగు తీసుకున్నాను నేను. చూడండి, ఇంకా పొడుగు తీసుకోవచ్చు. మీకు ఎంత పెద్ద ఆనె ఉంటే అంత పొడుగు తీసుకోవచ్చు మీరు. దీన్ని ఇప్పుడు డబల్ లేయర్గా కట్ చేస్తున్నాను. మళ్ళీ దీన్ని ఇంకొక డబల్ లేయర్ కట్ చేసిన దాంట్లో ఒక భాగాన్ని మళ్ళీ డబల్ లేయర్, ఇంకో భాగం ఉంది కదా, దాన్ని 2 భాగాలు. ఇంత ముందులాగే
ఒక లేయర్ ఈ ప్లాస్టర్ ఉండ మీద అది పెట్టాము, ఇంకొక ప్లాస్టర్ సేమ్ దాని మీదనే, ఇంచు కూడా తేడా రాకుండా మూడో లేయర్ ఇప్పుడు ఇది 4 లేయర్ల ప్లాస్టర్. చూడండి ఎంత గట్టిగా ఉందో, 4 లేయర్లు ఉన్నాయి దీంట్లో. దీన్ని మీరు ఎంత వెడల్పు ఉంటే అంత వెడల్పు, ఎంత లావు ఉంటే అంత లావు, అంటే ఇది ఇంత సరిపోతుంది. మీకు ఇంకా పెద్దగా ఉంటే ఇసొంటిది ఇంకొకటి కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఆ పాదం అనుకుందాం, ఈ పాదంలో ఇదంతా ఆనె ఉంది, మొత్తం ఆనె. ఈ ఆనెకు మీరు ఇక్కడ వేసుకున్నారు, ఇక్కడ మళ్ళీ ఆనె ఉంది, ఇక్కడ ఇసొంటిది ఇంకొకటి తయారు చేసుకొని ఇక్కడ వేయండి. ఇక్కడ గ్యాప్ వదిలిపెట్టండి. ఇక్కడ వేయడం వల్ల ఇది మొత్తం క్లియర్ చేసేస్తుంది. ఇక్కడ మొత్తం పాదం మొత్తం వేయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ ఇదంతా మొత్తం ఈ 2 ప్లాస్టర్లు మొత్తం తినేస్తాయి. ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలంటే ఇది పెద్దదే అనుకుందాం, నేను సన్నగా కట్ చేశాను ఎగ్జాంపుల్గా వివరించడం కోసం. ఇలా ఇంత పెద్ద ప్లాస్టర్ ఇక్కడ, ఇంత పెద్ద ప్లాస్టర్ ఇక్కడ, 2 అతికిస్తే ఈ మధ్యలో మీకు లేకున్నా కానీ ఈ 2 మీకు ఈ ఏరియానంతా తినేసి ఈ ఆనెలను క్లియర్ చేస్తాయి. నేను ఒక వీడియో కూడా తీశాను, ఒక పేషెంట్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే ఆ వీడియో దీనికి కనెక్ట్ చేస్తాను, మీరు ఎగ్జాంపుల్గా ఆ వీడియో చూసుకోవచ్చు. చిన్నగా ఆమెకు ఇంత పెద్దగా ఉండేది చిన్నగానే, ఆ చిన్నగా ఎలా నేను అతికించానో, ఎలా అతికించానో కూడా మళ్ళీ దాంట్లో ఆ వీడియోలో ఉంటుంది. ఆ వీడియోని చూడండి. ఆమెకి ఇంత పెద్దగా ఉన్నది ఇంత చిన్నగా అయిపోయింది, ఇంతవరకే వచ్చేసింది. కానీ చాలా ఓల్డ్ ఏజ్ ఆమె, పర్లేదు సెట్ అయిపోయింది, చాలా వరకు తగ్గిపోయింది కూడా. వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు నా దగ్గర. కాకపోతే మీరు ఇట్లా చేసుకోవచ్చు ఈ ప్లాస్టర్లతోటి. తప్పనిసరిగా వాడండి. ఆనెలకు ఆపరేషన్లు అవసరం లేదు. మీకు ఎన్ని ఆనెలు ఉంటే అన్ని, ఎంత సైజు ఉంటే అంత సైజు, చిన్నగా ఉంటే చిన్నగా కట్ చేసుకోండి. 4 లేయర్స్ ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ చేసి గట్టిగా స్టిక్ చేసిన తర్వాత దాన్ని మీకు కావాల్సినంత సైజులో కట్ చేసుకొని అతికించేసుకోండి. మీరు ఇది నైట్ టైం పెట్టుకుంటే చాలా బెటర్. నైట్ టైం పెట్టుకొని పడుకోండి, తెల్లారే వరకు మీకు సెట్ అయిపోతుంది. మంచిగా అతుక్కుంటాయి. ఇంకోటి ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టు మీకు ఫేస్కి ఎవ్రీ 3 hours, అంటే ఒక 3 hours తీసేయాలి. ఫేస్ మీద మీరు ఈ ప్లాస్టర్స్ అతుకు పెట్టుకుంటే మాత్రం నల్ల బొంగు కోసం 3 hours వరకే తీసేయాలని అన్నాను. ఆనెలకు అలా కాదు. ఆనెలకు మీరు అతికించినారు అంటే ఒక్కసారి అది ఊడిపోయేదాకా తీసేయాల్సిన అవసరం లేదు. అంటే మీకు 1 రోజులో ఊడిపోవచ్చు, 2 రోజుల్లో ఊడిపోవచ్చు, 3 రోజులు పట్టచ్చు, వారం రోజులైనా ఊడిపోకపోవచ్చు. ఊడకపోతే మాత్రం మీరు తీసేది లేదు. దానంతట అది ఊడిపోయేదాకా ఆగండి. ఎందుకంటే అది మొత్తం స్టిక్ అయ్యి లోపట చర్మం, మీకు బయట ఆనే అంత గట్టిగా తయారైంది అంటే లోపట ఒక ఉప్పు కొండలక్క తయారై ఉంటుంది. ఏది మాంసం గట్టి పడిపోతుంది లోపట. ఉప్పు, మన దొడ్డు ఉప్పును ఇట్లా పోస్తే ఎట్లా ఉప్పు కొండ తయారవుతుందో అలా లోపల మీకు ఒత్తుకపోతుంది నడుస్తూ ఉంటే, అది పుచ్చుకపోతా ఉంటాయి. అదే నొప్పి. మీ పలుకు వెళ్ళిపోయేదాకా ఆనెలో ఉన్న వాళ్ళకు ఆ పలుకు కూడా తెలుసు.
ఆ పలుకు వెళ్ళిపోయేదాకా మీరు ఇది అతికించుకుంటూ ఉండడమే. ఒక్కసారి అతికి పెడితే అది ఊడిపోయేంత వరకు మీరు తీయద్దు. లేదు నేను రోజు తీసేస్తాను, అతికేసుకుంటాను తీసేస్తాను, రోజు అతికేసుకుంటాను తీసేస్తాను అని అంటే మీకు ప్లాస్టర్ ఖర్చు పెరుగుతుంది తప్పించి మీకు ట్రీట్మెంట్ జరగదు. నేను ఆనే కొరకు నల్ల బొంగు కొరకు మీకు 3 hours చెప్పాను. 2 layers 3 hours, తర్వాత ఆయిల్ పెట్టడం, ఫేస్ వాష్ చేసుకోవడం. ఆ నెలకు అలా కాదు, హరిపాదంలో ఆ నెలకు అలా కాదు. మీకు వారం రోజులైనా ఊడిపోకపోతే మాత్రం తీయకండి. అది చాలా మీకు వర్క్ చేస్తుందని అనుకోండి, మీరు దాన్ని పట్టించుకోకపోయినా కానీ అది మీకు డే టు డే అది లోపల తింటుంది. మీకు కాళ్ళు తడిసినా తీసేయకండి. మీరు బురదలో నడిచినా పోతే మళ్ళీ ఇంకో ప్లాస్టర్ తయారు వేసుకోండి మాత్రం. కానీ మీ అంతటా మీరు మాత్రం ప్లాస్టర్ని తీసేది లేదు. ఇలా చేస్తే మీకు కొన్ని రోజుల వరకు ఆనె పలసబడిపోయి మీ పాదం ఆనెల తయారయ్యేదానికంటే ముందు ఎలా ఉందో అలా తయారైపోతుంది, మృదువుగా మెత్తగా. మగవాళ్ళకైనా ఆడవాళ్ళకే ఎక్కువ వస్తాయి. ఎందుకంటే ఆడవాళ్ళు ఇంట్లో ఈ మార్బుల్స్, టైల్స్ వాటి మీద ఎక్కువ తిరుగుతారు. కొందరు ఆడవాళ్ళకు వేడి శరీరాలు ఉంటే మాత్రం ఎక్కువ తయారవుతాయి. 3 విధానాలు ఆనెలు తయారు కావడానికి. ఇంకొకటి ఏంటంటే ఇండైజేషన్ వల్ల కూడా అవుతుంది. ఇండైజేషన్ అంటే అజీర్ణ బాధలు ఉన్న వాళ్ళకు కూడా, ప్లస్ నేను చెప్పినట్టు మూత్ర ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఈ ఆనెలు తయారయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆపరేషన్లకు వెళ్ళకండి, ఇది ఈజీ ప్రాసెస్. మీకు 100 నుంచి 200 రూపాయలే ఖర్చు. మళ్ళీ ఒక్కసారి అతికేసుకుంటే మీకు 10 రోజుల దాకా ఊడిపోకపోయినా కానీ తీసేసే అవకాశాలు లేవు. అలా ఆలోచించండి. తప్పనిసరిగా ఇది మీరు చేసుకోండి. మీ దగ్గర పాటులో మెడికల్ షాప్ ఉంటే ఈ ప్లాస్టర్ తెచ్చి మీరు చేసుకోండి. దీంతో లాభం పొందండి. వేరే వాళ్ళకు దీని గురించి చెప్పండి. ఎందుకంటే చాలామంది ఆపరేషన్లకు వెళ్ళి చాలా బాధ భరిస్తూ కట్ చేసేటప్పుడు చాలా కొంచెం బాధ అనిపిస్తుంది. లేకపోతే అది కొంచెం పక్కకు దిగినా కానీ కష్టమవుతుంది. ఇంకొకటి ఏంటంటే షుగర్ పేషెంట్స్ ఉంటారు. ఆ షుగర్ పేషెంట్స్కి కూడా ఆనెలు బాగా తయారవుతాయి. వాళ్ళకి అరిపాదంలో కనుక కట్టింగ్ వచ్చింది అనుకోండి, కట్ అయ్యింది అనుకోండి, గ్యాంగ్రియన్ తయారయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ గ్యాంగ్రియన్ తయారయ్యే అవకాశం నుంచి తప్పించండి. మీరు ఈ ప్లాస్టర్ ట్రీట్మెంట్ యూజ్ చేసుకోండి. ప్లాస్టర్తో ఇదిపే కాదు, ఇంకా ఎన్నో రకాల వైద్యాలు ఉన్నాయి. ఉట్టి ప్లాస్టర్ తోటే, ఎటువంటి పరికరాలు లేకుండా మీ అంతటా మీరే ఇంట్లో చేసుకోవచ్చు. ఇదొక విధానం. నేను ఇప్పుడు చెప్పింది ఇదొక విధానం. ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను నల్ల బొంగు గురించి. ఇది 2వ వీడియో ప్లాస్టర్తో ఆనెల నివారణ కొరకు. తప్పనిసరిగా చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే దీని గురించి చాలామంది విపరీతమైన ఖర్చులు పెట్టుకుంటున్నారు. డబ్బు దండగా, ప్లస్ ఆపరేషన్ల భయం ఒకటి. ఈ రెండింటిని తప్పించుకోవాలని అంటే ఇది మంచి ప్రాసెస్. తప్పనిసరిగా వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఫాలో చేయండి. నేను హన్మకొండలో, వరంగల్లో ట్రీట్మెంట్ 12 సంవత్సరాలుగా చేస్తున్నాను. ఇప్పుడు హైదరాబాద్ కూడా వస్తున్నాను. హైదరాబాద్లో కూడా మీకు వైద్యం కావాలంటే నా నెంబర్ ఉంది, నా నెంబర్కి కాల్ చేయండి. నేను హైదరాబాద్లో కూడా సర్వీస్ ఇస్తాను. త్వరలో ఒక క్లినిక్ కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. అది కూడా అడ్రస్ నేను మా వీడియోలో పెట్టేస్తాను. తప్పనిసరిగా నన్ను ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్, షేర్ చేయండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, వేరే ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే దీంట్లో ఎటువంటి మెలకువలు కావాలనుకున్నా కమెంట్ చేయండి. దాన్ని బట్టి నేను మీకు కొత్త వీడియో
ఏ వీడియో కావాలంటే ఏ వైద్య విధానంలో ఏ వీడియో కావాలంటే ఆ వీడియో మీకు చేసి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.